చనిపోయిన ఆర్మీ ఆఫీసర్ ఇంకా డ్యూటీ చేస్తున్నారు. హర్భజన్ సింగ్ అలియాస్ బాబా హర్భజన్ సింగ్. ఈయన 19 ఏళ్లకే పంజాబ్ రెజిమెంట్ కి సెలెక్ట్ అయ్యారు. సిక్కిం లో ఇండో చైనా బార్డర్ దగ్గర ఆయన డ్యూటీ. 1968లో నాతులా పాస్ దగ్గర డ్యూటీలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో పడి చనిపోయారు. కానీ ఈ విషయం వారి టీంలో ఎవ్వరికీ కూడా తెలియదు. అందరూ అనుకుంటారు ఆయన రైఫిల్ తో ఎటో వెళ్లిపోయాడు అని. ఎంక్వైరీ కూడా వేశారు. కానీ ఆయన తన క్లోజ్ ఫ్రెండ్ కళ్ళలోకి వచ్చి నేను ఎటూ వెళ్ళలేదు అంటూ ఒక ప్లేస్ చెప్పి అక్కడే ఉన్నా అంటారు. నమ్మకం లేకపోయినా వెళ్లిన సోల్జర్స్ కి అక్కడ ఆయన బాడీ కనిపించింది. వెంటనే వాళ్ళందరూ కూడా ఆయనకి నివాళులర్పించి అంతా నార్మల్ అయిపోయారు. కానీ తన ఫ్రెండ్స్ కళ్ళలోకి కనిపిస్తూ నేను ఇప్పుడు కూడా డ్యూటీ చేస్తున్నాను అని చెప్తుండేవారు. అలానే ఒకసారి చైనా ఆర్మీ మన దేశంలోకి చొరబడదామని చూసే టైంలో ఏవేవో సౌండ్ చేసి అందరూ అలర్ట్ అయ్యే విధంగా చేశారట. మన ఆర్మీతో పాటుగా చైనా ఆర్మీ కూడా హర్భజన్ గారు అక్కడే ఉన్నారని నమ్ముతున్నారట. ఇప్పటికీ ఆయనకు ప్రమోషన్స్ ఇస్తూనే ఉంది మన ఇండియన్ ఆర్మీ. ప్రెసెంట్ ఆయన హానరబుల్ కెప్టెన్ పోస్ట్ లో ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఆయన లీవ్ టైం కి ట్రైన్ లో ఒక బెర్త్ బుక్ చేస్తున్నారు. ఆయన నిజంగా ఉన్నారో లేరో పక్కన పెడితే బార్డర్ క్రాస్ చేస్తే అక్కడ బాబా ఉన్నారు అనే భయం మాత్రం చైనీస్ సోల్జర్స్ లో ఉంది.